సింహరాశి వారి యొక్క గ్రహగతులు మెరుగుపడ్డాయి. ఈనాడో వేచిన ఉదయం అని పాట వినపడుతూ ఉంటుంది. ఆ సందర్భం వచ్చింది. ఎందుకంటే గురుడు 12లో పడిపోవడం, శని అష్టమంలో పడిపోవడం, రాహు సప్తమంలో ఉండడం, జన్మకేతు ఉండడం, అర్ధాష్టమంలో రవి కుజులు ఉండడం, అసలు ఇంక బుర్ర పనిచేయదు. వాతావరణం ఎంత గజిబిజి గందరగోళంగా ఉంటుందంటే అంటే మన సొంత డెసిషన్స్ మనం తీసుకోలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అనేక రకాల కుటుంబ సమస్యలు, బుర్ర నిలకడ ఉండదు, మనసు ఎటుపోతూ ఉంటుందో తెలియదు, బుద్ధి స్థిరత్వం ఉండదు, మనిషి ఇక్కడే ఉంటారు, ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, ఏదో చేద్దాం అనుకుంటారు, ఏవి చేయడానికి సమయం సరిపోదు, అసలు ఒక పని ముందు అడుక్కు పెట్టలేకపోతారు. మరి అటువంటి వాతావరణం నుండి ఈ వారంలో కొంత మార్పు, గురుడు ప్రధానంగా లాభస్థానంలోకి వెళ్ళడం, తిరిగి బలాన్ని పుంజుకోవడం, శని వక్రగతి పూర్తి అవ్వడం, అష్టమ శని యొక్క ఫలితం ఉన్నా కూడా గురుడు కాపాడుతూ ఉండేటువంటి పరిస్థితులను చూస్తారు. అటు గురుబలమే కాకుండా చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉన్నది, శుక్రుడు యోగిస్తూ ఉన్నటువంటి తరుణం ఉన్నది. కాబట్టి ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు చాలా గొప్పగా కనబడతాయి. యశోవృద్ధిర్బలం తేజ అన్నారు. అంటే అక్కడ ఈ గ్రహస్థితి వల్ల పోయినటువంటి పరువు మరలా వస్తుంది. ఏదైనా ఒక అనుకోనటువంటి ఇబ్బంది వల్ల అక్టోబర్ 16 దగ్గర నుండి ఈ డిసెంబర్ 5వ తారీఖు వరకు ఏదైనా ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ ఏదైనా నష్టపోయినట్టయితే వాటిని మరలా తిరిగి సంపాదించుకోవడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కోల్పోయినటువంటి దాన్ని తిరిగి మరలా ఇవ్వడం, నష్టద్రవ్య పునఃప్రాప్త్యర్థ సిద్ధి, పోగొట్టుకున్నది మరలా పోయిన చోటే తిరిగి దక్కుతుంది. కాబట్టి అది పరువైనా లేకపోతే మరే ఇతరత్ర విషయాలైనా సరే ఆ సింహరాశి వారిగా తెలుస్తుంది ఈ వారంలాగా అయితే. ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, వ్యవసాయం, ఇటువంటి విషయాలు. అలాగే దూరత్ర దేశాంతరవాసం చేసి విదేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. నిలదొక్కుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మీ దగ్గర టాలెంట్ ఉంది కానీ మనకు అవకాశం రావట్లేదు అని బాధపడేటువంటి వాళ్ళకి అవకాశ రూపేణా ఈ గ్రహస్థితి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వారు ప్రూవ్ చేసుకోవడమే. కాబట్టి ఇక్కడ అదృష్టం తోడవుతూ ఉన్నది సింహరాశి వారికి ఈ వారంలాగా అయితే. ఇది ఒక మంచి విషయంగా మనం భావించవచ్చును. అనేక రకాల ఆర్థిక సమస్యలు, అనేక రకాల కుటుంబపరమైన సమస్యలు, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏది చుట్టుముట్టినా ఏదో ఒక ధైర్యంతో, మొండితనంతో ముందుకు సాగిపోతూ ఉన్న మీకు ఈ గ్రహస్థితి కొంత ఉపశమనంగా ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై ఈ వారంలో ఎక్కువగా సూర్యోపాసన చెయ్యండి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి.